కెమెరా ముందు మనం ఒక ప్లేస్ పోయినప్పుడు, ఒక గుడికి పోయినప్పుడు, స్వర్ణగిరి టెంపుల్ పోయినామనుకో, దాని గురించి ఎలా మాట్లాడాలంటే, ఇప్పుడు మనము ఒక వ్యక్తిని కొట్టాలంటే ఏం చేస్తాం? మనల్ని మనం కొట్టుకుంటామా? మనకే తాకుతది కదా! మరి వాడిని కొడతాం కదా! అవతలోడిని కొడతాం. ఓహ్! ఆ విధంగా మనల్ని మనం కొట్టుకోకుండా అవతలోడిని కొడతాం కదా! మనం అవతలోడిని కొడతాం కదా! మన అవతలి విషయాన్ని గురించి చెప్పాలి. మన గురించే చెప్పుకోవద్దు. మనముగా చెప్పుకోవద్దు. మనం చెప్పుకోకుండా, మనం చెప్పుకోకుండా, మన గురించి మనముగా చెప్పుకోకుండా, దీన్ని పూర్తిగా మినహాయించి అక్కడ చెప్పాలి. అవతలోని గురించి అవతలోనిగా చెప్పాలి. అవతలోని గురించి అవతలోని గురించిగా చెప్పాలనమాట. ఓకే. అలా చెప్పాలి. ఇప్పుడు మనం దొంగతనం చేసినామనుకో, ఉరికొచ్చి పోలీసోడు ఏం చేస్తాడు? మనల్ని ఉరికొచ్చి పట్టుకుంటాడు కదా! ఆ! మనల్ని గుర్తిస్తాడు చూసినావా? ఆ విధంగా మనం ఎదుటోళ్ళని గుర్తించాలి ఆ గుడి గురించి. అట్లా అనమాట. అంతేగాని మన గురించి మనం చెప్పుకోవద్దు. మనం పోలీసోళ్ళు మనం దొంగతనం చేసినామనుకో, మనకు మనం దొరుకుతామా? అలా ఎదుటి వాళ్ళకి దొరకద్దు మనం చెప్పేది అట్లా. మన గురించి మనం చెప్పుకుంటే దొరుకుతాం కదా! లేకుంటే దొరకం కదా! అలా దొరకద్దనమాట ఎదుటి వాళ్ళకు. ఒక రైటర్ కావాలన్నాడు రీడర్ కావాలి. ఇప్పుడు ఎదుటోడు మనకెంత ప్రేక్షకుడు కావాలని అనుకుంటామో, రచయిత గానో, యూట్యూబర్ గానో మనకు ఎదుటి వ్యక్తి మనకు వ్యూస్‌గా రావాలంటాంగా, ప్రేక్షకుడిగా అయితేనే మనకు వ్యూ వస్తదిగా. నువ్వు ఒక చదివేటప్పుడు వాడికి ప్రేక్షకుడు కావాలి. ఆ! నువ్వు రీడర్ అయితేనే దాన్ని రాయగలుగుతావు. రీడర్ కాకుండా రాస్తే చూడరు. ఇప్పుడు గుడికెళ్ళినా, టెంపుల్‌కెళ్ళినా నువ్వు ఒక రీడింగ్ చేసిన విషయాన్నే చెప్పగలుగుతావు. అట్లనే ఒక విషయాన్ని నువ్వు మెదడు మీదకి తీసుకొని దాన్ని చదివి, గుర్తించి, దానికి ప్రేక్షకుడై దాని గురించే చెప్పాలనమాట. అంతేగాని ప్రేక్షకుడు కాకుండా వట్టిగా చెప్తే చెప్పలేవంట. సినిమా చూడకుండా సినిమా గురించి చెప్తావా? చెప్పలేవు కదా! వాడు చదవకుండా, ఒక ఆర్టికల్ చదవకుండా, ఒక పేపర్‌లో న్యూస్ చదవకుండా, ఒక కథ చదవకుండా దాని గురించి చెప్తావా? వేరే వాళ్ళు రాసిన కథను ఇంట్రెస్ట్‌గా చదువుతాం కదా! ఒక మంచి కథను. అలా చదవాలంట. చదివి మళ్ళా అలాగే చెప్పాలి. చెప్తేనే వింటారంట జనం. కొందరికి ఏ టాలెంట్ ఉండదు. కానీ గుర్తింపు రావాలని ఏం చేస్తారు? రాంగ్ రూట్‌లో పోతున్నట్టు. ఆ! పోయి ఏం చేస్తారు? ఇప్పుడు మంత్రి కొడుకున్నాడు. మంత్రి మనవడున్నాడు. ఎన్లా పాస్ కాడు. 10థ్ క్లాస్ కూడా పాస్ కాడు. కానీ దొంగ సర్టిఫికేట్ తీసుకొని స్టేట్ ఫస్ట్ వస్తాడు 10థ్‌ల, ఇంటర్‌ల, డిగ్రీల, డాక్టర్ కోర్స్‌ల. మొత్తం ఏం చేస్తాడు? మంత్రి పలానా డాక్టర్ ఉన్నారు. ఇప్పుడు మంత్రికి ఆపరేషన్ చేస్తారని పిలిస్తే వాడు చేస్తాడా? చెయ్యడు. అందరికీ తెలుసు వీడు దొంగ సర్టిఫికేట్‌లో వీనికి ఏది రాదని తెలుసు. కానీ పేరు ప్రఖ్యాతలు అవార్డులు ఇస్తా ఉంటారు. అంత మాత్రాన జనం ఆమోదిస్తారా? వాళ్ళకి తెలుసు జనానికి వీడు వేస్ట్ గాడని. కానీ మంత్రి రికమెండేషన్ తోటి అట్లా అవార్డు వస్తే వాడు అందరి ముందు స్టేజ్ మీదకి వస్తూ ఉంటాడు, కూర్చుంటాడు, డాక్టర్ని బిల్డప్ ఇస్తా అంటే చూసేవాళ్ళు తెలుసు, ప్రజలకు తెలుసు, మనతోటి విద్యార్థులు తెలుసు వీడు మొత్తం వీనికి ఏం రాదు ఎడ్డోడని. అలాంటి వాళ్ళని ఎవరు చూడరు అంట, గుర్తుపెట్టుకోండి. వేస్ట్ అనమాట. మీకు గుర్తింపు ఇవ్వరు, బోర్ ఫీల్ అవుతాయి ఇట్లా చెప్తే. నువ్వు చూడు టాలెంట్ కావాలంటాడు, టాలెంటెడ్గానే చేయాలి ఏదైనా, యాక్షన్ రియాక్షన్ ఉండాలి. కానీ ఇట్లా చెప్తే బోర్ అన్నట్టు, ఇలా యాక్షన్ ఉండదు. ఊరికే అవార్డు ఇచ్చి నేను నటిస్తాను కానీ అందరు తెలుసు వీని దగ్గర టాలెంట్ లేదు, వర్క్ చేయడు, ఇది దొంగ సర్టిఫికేట్, వీడు చదవడం మొద్దు ఎడ్డోడు. చూస్తేనే కనబడతా ఉంటుంది, అందరూ తెలుసు. ఇట్లా ఇట్లా మాట్లాడితే చూడరంట కెమెరా ముందు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు సినిమాలో చిరంజీవి నటిస్తాడు కదా! చిరంజీవి సినిమా, చిరంజీవి హీరో, చిరంజీవి సూపర్ ఉన్నదని మనం సప్పట్లు కొడతాం. చిరంజీవికి పేరొత్తది. కానీ అక్కడ ఇంకా ఎవరుంటారు? రచయిత ఉంటాడు, డైరెక్టర్ ఉంటాడు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు, కథ ఉంటది, మాటలు ఉంటాయి, కెమెరామెన్ ఉంటాడు, సంగీతం దర్శకుడు ఉంటాడు, ఫైట్ మాస్టర్ ఉంటాడు, లొకేషన్స్, పాటలు, డాన్సులు ఇవన్నీ ఉంటాయి కదా! డాన్స్ మాస్టర్ ఉంటాడు, మంచి డాన్స్ మాస్టర్ ఉంటాయి. ఇవన్నీ ఉంటేనే ఒక చిరంజీవికి గుర్తింపు వస్తదన్నట్టు. అయితే ఆ చిరంజీవి కూడా ఒక టెక్నీషియనే ఇక్కడ. మనం అనుకునే చిరంజీవి కాదు. బయటుండే చిరంజీవి అని మనం అనుకుంటాం. కానీ చిరంజీవి ఒక టెక్నీషియన్ మాత్రమే అక్కడ మనకు కనిపించేది. ఒక టెక్నీషియన్‌గా అతని టెక్నిక్ కనబడుతుందనమాట. అంటే అతని టాలెంట్. రచయిత టాలెంట్ కనబడుతుంది కానీ రచయిత కనబడడు కదా! డైరెక్టర్ టాలెంట్ కనబడుతది కానీ సినిమాలో డైరెక్టర్ కనబడతలేడు కదా! బాలసుబ్రహ్మణ్యం పాట వింటాను కానీ బాలసుబ్రహ్మణ్యం కనబడతలేడు కదా! ఇలాగ సినిమాలో మనకు కనిపించేది చిరంజీవి టాలెంట్ అది. చిరంజీవి కాదు. కాబట్టి మీరు కెమెరా ముందు మాట్లాడితే విషయాల గురించి మాట్లాడండి. అంటే ఆ విషయాల యొక్క ప్రత్యేకతను చెప్పండి. కెమెరాను దాని ప్రత్యేకతను చెప్పండి. ఆ ఊరు ప్రత్యేకత చెప్పండి. ఊరు వాటి గురించి చెప్తూ చూపెట్టండి. ఊరికేనే వాటిని చూపెట్టొద్దు. వాటి ప్రత్యేకతను చెప్తూ, వాటి టాలెంట్‌ని చెప్తూ ఉండండి. వాటిని కాదు, వాటి టాలెంట్‌ని చెప్పండి. చెప్తూ చూపెట్టండి. ఆ! మీరు కూడా మీరుగా గుర్తింపు పొందగానే మీరు ఒక టాలెంటెడ్‌గా మాత్రమే జనాలకు తెలవాలి తప్ప మీరుగా తెలవకూడదనమాట. మీరుగా మాట్లాడకూడదు. మీ టాలెంట్ అనేది ఆ మాటల్లో తెలవాలి. మీ టాలెంట్‌ని తెలియజేయండి. అంతేగాని మీరు అనేది తెలియజేయద్దు. మీ టాలెంట్ అంటే ఆ ప్లేస్ గురించి చెప్పడం అనమాట. కానీ మిమ్మల్ని మీరు చెప్పుకోవడం, మీరుగా పరిచయం కావడం మాత్రం కావద్దు. జనం చూడరు. కెమెరా ముందు మాట్లాడేటప్పుడు ఎట్లుండాలంటే కుందేలు, తాబేలు పరుగు పందెం పెట్టుకున్నట్టు. కుందేలు గర్వంతో ఏం చేస్తది? పరిగెత్తగలన తాబేలు ఏం చేస్తదని మధ్యలో పడుకుంటది. పడుకుంటే తాబేలు నడుచుకుంటూ, నడుచుకుంటూ పోయి గమ్యం చేరుతది చూసినావా? అట్లన్నట్టు మీరు గొప్ప కోసం, ఈతల కోసం సినిమా స్టైల్‌లో హీరోలాగా బిల్డప్ ఇస్తే ఏదేదో చెప్తే జనం చూడరు. విన్నావా?
మరి నార్మల్‌గా చెప్పినప్పుడే నార్మల్‌గా విషయం తెలుస్తది కాబట్టి వింటారంట. అందులో విషయం ఉంటది, విశేషం ఉంటది కాబట్టి వింటారనమాట. గొప్పలు చెప్పుకుంటే మీకు గొప్పలే ఉంటాయి తప్ప విశేషం ఉండదు. గర్వపడుతూ హీరోలు అయితే హీరోయిజం ఉంటది, గొప్పలుంటాయి తప్ప గర్వం ఉంటది తప్ప కంటెంట్ ఉండదు. విషయం ఉండదు, విశేషం ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. కంటెంట్ ఎలా చెప్పాలంటే ఒక స్లోగా పోయే ప్యాసింజర్‌నది. బెజవాడ నుండి హైదరాబాద్‌కు స్లోగా పోతది. దాన్ని ఎక్స్‌ప్రెస్ లాగా చేస్తే ఎట్లుంటది స్పీడ్‌గా 1 రన్‌లో పోతదా అలా చెప్పాలి. కానీ స్లోగా పోతున్నప్పుడు అన్నీ కనపడతాయి గానీ ఏది మిస్ కాదు చూసినావా? అలా దాన్ని ఎక్స్‌ప్రెస్ లాగా చేసినప్పుడు జెట్ స్పీడ్‌లో పోతది చూసినావా? అంటే 10 గంటలకు పోయే బండిని మనం గంటల్నే పోయేలాగా చేసినాం అన్నట్టు స్పీడ్ పెంచి. అట్లా వీడియోను స్పీడ్‌గా చెప్పాలన్నట్టు. చెప్పించి ఆ 10 గంటలలో ఏది మిస్ కాకుండా 1 అవర్‌లో చెప్పాల్సుంటది. అంటే వినే వాళ్ళకి ఏది మిస్ కాకుండా చెప్పాలి మళ్ళా. అంత చక్కగా వివరించి చెప్పాల్సుంటదట. అది ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఒక స్పీడ్‌గా పోయే బండుంటదనుకో, దాన్ని స్లోగా చేస్తే ఎట్టుంటది? ఎవ్వరైనా ఎక్కచ్చు గదా! అదే 1 రన్ స్పీడ్‌లో పోతే ఎవరైనా ఎక్కలేరు. కానీ స్లోగా పోతే ఎవ్వరైనా ఎక్కుతారు కదా! స్లోగా చీమంత నడక పోయినట్టు పోతే ఆడోళ్ళు గూడా ఎక్కుతారు గదా! అగో అంత చక్కగా మళ్ళా చెప్పాల్సుంటదట. ఓకే. ఆ స్పీడ్‌లోనే ఇంత చక్కగా చెప్పాల్సుంటదనమాట. అట్లయితేనే వింటారనమాట జనం. మనం ఒక ట్రావెల్ చేసినప్పుడు, టెంపుల్ చేసినప్పుడు మనం వీడియో తీస్తాం. ఆ వీడియో వెనక బ్యాక్‌గ్రౌండ్ కెమెరా ముందు ఎలా మాట్లాడాలి అనేది చెప్తాను. వీడియో అంటే అదే పడతది. కెమెరానే షూట్ చేస్తది. కానీ మాటలనేది ముఖ్యం కదా! కెమెరా ముందు వచ్చి మాట్లాడడమో, లేకుంటే కెమెరా వెనుక బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఇవ్వడమో ఎలా ఇవ్వాలంటే, ఇప్పుడు ఒక రూమ్‌లో 4 పాములున్నాయి. అప్పుడు చుట్టూ తలుపులు పెట్టున్నాయి. నువ్వు బయటికి పోయే పరిస్థితి లేదు. నిన్ను రక్షించేవాళ్ళు లేరు. అప్పుడు ఎట్లుంటావు? ఎంత ప్రాణం అరచేతిలో పెట్టుకుంటావు. పైకెక్కి మంచం మీద కూర్చొని చుట్టూ కట్టెలు పెట్టుకొని, ఆ పాములకు అందకుండా జాగ్రత్తగా ఉంటావు గదా! నీ ప్రాణాలు పోతాయి లేకుంటే. కింద దిగుతాయి విషసర్పాలు దిగుతాయి. నీకు ఆడ రక్షణ లేదు. అంత భయపడతావు గదా! కానీ అదే రూమ్‌ల పాములున్నాయి నీకు రక్షణ లేదు. ఏ క్షణం ఘటిస్తదో తెలీదు. అయినా సరే నీ చుట్టూ డాక్టర్లున్నట్టు, చుట్టూ పాములను పట్టేటోడున్నట్టు, ఆ! నీ ప్రాణ రక్షణ ఉంటే ఎంత నిర్భయంగా ఉంటావో అంత నిర్భయంగా కింద పండుకొని అన్నం తింటా ఉంటావా? తినవు గదా! ఆడొక్కడివే ఉన్నావు. పామొచ్చి కడితే నీ ప్రాణం పోద్ది. అందులో 2, 3 పాములున్నాయనుకో అప్పుడు ఎట్లా చేస్తావు? కింద కూర్చొని తిని అక్కడనే పడుకుంటావా? మందు కొట్టి పడుకోవు గదా! ప్రాణం పోద్ది కదా! అగో వీడియో గూడా అలాంటిదట. అలా చేయాలి. అంత జాగ్రత్తగుండాలి. ఒక వర్షంలా పోతా ఉన్నాం. పోతాంటే భీకరంగా పిడుగులు పడతాన్నాయి. డమా, 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 డమా అని పిడుగులు పడతాన్నాయి. పిడుగు తగిలితే ప్రాణం పోతది. అప్పుడేం చేస్తాం సాధ్యమైనంత వరకు చూరు కింద ఉంటాము. ఊరికి ఎక్కడ రక్షణ ఉంటే ఆడ దాసుకుంటాం గానీ, ఓపెన్‌గా ఎండల పోయినంత ధైర్యంగా, సింపుల్‌గా పోతావా? పోవు. ప్రాణాపాయం ఉంటది కాబట్టి భయపడతావు. ఎందుకంటే ఏ క్షణంలో ఏమైద్దో తెలవదు. అంత జాగ్రత్తగుండాలి. ఎందుకంటే కొంచెం పొరపాటు చేస్తే ఇప్పుడు గదిలో ఉన్నదిగా పాము కరుస్తది, ప్రాణం పోతది. అట్లనే వ్యూస్ నీ వీడియోని స్కిప్ చేస్తారు. చూడరు కొంచెం పొరపాటుంటే. అలాగే కొంచెం నిర్లక్ష్యం ఉంటే పిడుగులు పడవచ్చు. కాబట్టి వెంటనే రక్షణ కోసం మనం ఎక్కడన్నా ఇంటి కప్పు కింద ఉంటాం కదా! అది గుడిసె కావచ్చు, పాతిల్లు కావచ్చు, కూలిపోయిన ఇల్లు కావచ్చు, గోడ కావచ్చు, ఎడ్జేసి పిడుగు పడద్దు అనేలాగా చూసుకుంటాం. అది పూరి గుడిసెనే అందులో తల దాచుకుంటాం చూసినావా? అట్లుండాలి. లేకుంటే లేదని కొంచెం నువ్వు బయటకొచ్చినా నీ ప్రాణం పోవచ్చు. అగో ఆయన కూడా అలాంటి వాడే. పిడుగు లాంటి వాడనమాట. స్కిప్ చేసేస్తాడు వీడియోను. కొంచెం నిర్లక్ష్యంగా మాట్లాడినా, అశ్రద్ధగా మాట్లాడినా కూడా అది స్కిప్ చేసేస్తాడు. గుర్తుపెట్టుకోండి. కెమెరా ముందు మాట్లాడేటప్పుడు ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రపంచం అంతా నాశనం అయిపోయింది. మొత్తం మునిగిపోయింది. మనం ఒక్కరమే బతికినాం. ఆ! అప్పుడు కూడా ఎలా బతకాలంటే చుట్టూ జనం ఉన్నప్పుడు, ప్రపంచం అంతా ఉన్నప్పుడు ఎలా బతికినామో అలా ప్రపంచం అంతా మునిగిపోయింది. చుట్టూ భూకంపం వచ్చి. మనం ఒక్కరమే మిగిలినాం. అయినా సరే అలా బతకాలంట. అయితే ఆత్మవిశ్వాసం లేనివాడు చుట్టూ ప్రపంచం ఉంటుంది. అందరుంటారు. మన ఇంట్లోళ్ళు ఉంటారు, పక్కింట్లోళ్ళు ఉంటారు, ఊరు, వాడ, ప్రపంచం ఉంటది. అయినా సరే ప్రపంచం అంతా మునిగిపోతే ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా అయితే భయపడతాడో అలా భయపడుతూ ఉంటాడు. అలాంటోన్ని అందరూ ఆట పట్టిస్తూ ఉంటారు కదా! మన అమాయకత్వం చూసి, వాడిని వీక్ చూసి, ఆత్మవిశ్వాసం లేకపోవడం ఉంటారు. కాబట్టి కెమెరా ముందు ఎలా మాట్లాడాలంటే నీ చుట్టూ ప్రపంచం అంతా మునిగిపోయింది. నువ్వు ఒక్కనివే బతికినవు. అయినా సరే చుట్టూ ప్రపంచం ఉన్నప్పుడు ఎంతైతే ధైర్యంగా, నిబ్బరంగా బతికినావో అంత నిబ్బరంగా కెమెరా ముందు మాట్లాడాలన్నమాట. అట్లా మాట్లాడితేనే జనం చూస్తారు. అంటే అంత ఆత్మవిశ్వాసంతోటి మాట్లాడాలంట. అంతేగాని నటించడం, తెచ్చిపెట్టుకోవడం, భ్రమపడమో చేయొద్దు. ఓ పులితో కొట్లాడుతున్నాం. 100 మందిని కలిసి ఒక పెద్ద పులితో కొట్లాడుతున్నాం. దాని మీద విజయం సాధించడం. ఆ! అది అందరికి తెలుసు. కానీ ఆ 100 మందిలో 99 మంది పోతే మనం కొట్లాడగలమా? అని ఒకసారి టెస్ట్ చేసుకో. మన అంతరాత్మ కోసం. జనం అందరూ మనల్ని వీరుడు, వీరుడు అంటాన్లు. కానీ ఆ 99 మంది పోతే మనం కొట్లాడగలమా? అనేది ఒకసారి టెస్ట్ చేసుకో. అయినా కూడా కొట్లాడితే నువ్వు వీరుడివి అంటావు. అయినా సరే నీ అంతరాత్మకు తెలుసు నేను వీరుడినని. అయినా సరే మళ్ళా ఆ 100 మందిలో నువ్వు ఒక్కడివే కొట్లాడుతున్నావు. కానీ ఆ 100 మంది పోతే నువ్వు ఒక్కనివి గెలుస్తావా లేదా అని ఒకసారి టెస్ట్ చేసుకో. 100 మంది పోయినా నేను గెలవగలను అని చూసుకోవాలంట. అట్లుంటది. నీకు తెలుస్తది నీ అంతరాత్మకు. అలాగే ఆ 99 మంది ఉన్నా సరే నువ్వు ఆ 99 మంది లేనప్పుడు ఎలా అయితే పోరాడతావో అలాగే పోరాడాలి. అంతేగాని ఆ 99 ఉన్నారు కదా అని నటించకూడదు. భ్రమపడకూడదనమాట. ఇగో ఇట్లా మాట్లాడాలి కెమెరా ముందనమాట. ఓకే. కానీ ఎప్పుడు నటించి నటిస్తూ ఆ! యాక్షన్ చేస్తూ ఏమంటారు
వాపుని చూసి బల్బ్ అనుకోవడము, వాపును చూపెట్టి ఇదే బల్బ్ అని చెప్తే ఎవరు నమ్మరు. అది కాదనమాట. సక్సెస్ రాదు. జనం చూడరు. గుర్తుపెట్టుకో.